శ్రీకాకుళం జిల్లా అర్సనవల్లిలోని శ్రీ సూర్య సత్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 1 గంట నుండే స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేక కార్యక్రమాలు ప్రారంభించారు అర్చకులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి అనిత స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1 గంటకు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు. పోలీసులు గతంలో ఉన్న ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకొని ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా మీరు ఇప్పుడే చూస్తున్నారు లైన్ సిస్టమ్ గానీ, ముఖ్యంగా సామాన్యుడు ఫ్రీ లైన్ లో వచ్చేవాడు ఎక్కడ ఇబ్బందులు లేకుండా విత్ ఇన్ 1 hour లోనే దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేశాం. దారి పొడవునా కూడా వాళ్ళకి భక్తి విధంగా సూర్యనామ స్మరణ గాని, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాటర్ గానీ, ఇంకా అతరత్ర గానీ అన్ని కూడా ఏర్పాట్లు చేసి చాలా బ్రహ్మాండంగా చేశాం. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో 7 రోజులు ఫెస్టివల్ గా డిక్లేర్ చేసిన తర్వాత అదనంగా చాలా ప్రోగ్రామ్స్ మేము జిల్లాలో చేయగలిగాం. అన్ని సక్సెస్ఫుల్ గా జరిగాయి. ఇది మాకు పెద్ద కాన్ఫిడెన్స్, ఇది బూస్టర్. ఇది అంటే శ్రీకాకుళం జిల్లాలో మేము కూడా పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే ఇక్కడ చేసే కార్యక్రమాలకి జిల్లా వాసులే కాకుండా రాష్ట్రం, దేశం నుంచి కూడా వస్తారన్న దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. సో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది, ఆనందంగా ఉంది. ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే రథసప్తమిని రాష్ట్ర పండుగ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, కలెక్టర్ గారు అందరి సహాయ సహకారాలతో దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరిపాం. కింద సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 7 రోజులు మళ్ళీ ఈ రోజు ఉత్సవాలు జరపడానికి జీవో వచ్చింది. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, మా యొక్క ఉద్దేశం ఒకటే, సామాన్యమైన భక్తుడికి వీలైనంత తొందరగా దర్శనాలు అందించి, వీలైనంత దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు చేసి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు, త్రాగునీరు, అలాగే ఉచిత భోజనాలు, అలాగే మొబైల్ టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ఫెసిలిటీస్ ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈ అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే బాధ్యతలు తీసుకున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. దేశంలోనే భక్తులతో పూజించబడుతున్నటువంటి, పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా జరపమని మేము విన్నవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పండగని రాష్ట్ర పండగగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ బ్రహ్మాండంగా ఉంది, కనుల పండుగగా ఉంది. మరి ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అరసవల్లి నిజరూప దర్శనం చేసుకోవటం చాలా అదృష్టం. మరి స్వామివారిని దర్శించడం అన్నది ఆరోగ్యపరమైనటువంటి
సమస్యల నుంచి స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు కూడా ప్రజలందరికీ ఉంటాయి. అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి మరి రథసప్తమి నాడు సూర్యుడి తాలూకా సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించుకున్నాం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. అవును సార్, ఎక్కడ అవుతుంది సార్? ఒక విషయం చెప్తా, మీకు ఎంతసేపు అయినా మీకు యువతలు అవుతుంది, కానీ మీకు అంటే మీకు అసలు గోడ అవతల మీకు అసలు ఎటువంటి మీకు తెలియట్లేదు. మీరు ఒకసారి రైట్. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో కూడా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కూడా స్వామివారికి ప్రభుత్వం తరపున ఇటు మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితర మంత్రులందరూ కూడా కలిసి రాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 1 గంటకు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే భక్తులు కూడా చాలా మటుకు బారులు తీరారు. ప్రస్తుతం అక్కడ ఆలయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు అనే అంశంపై పూర్తి సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. సాయిరామ్, చూసుకుంటే శ్రీకాకుళంలో వేంచేసి ఉన్నటువంటి అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇటు అచ్చెన్నాయుడుతో పాటు రామ్మోహన్ నాయుడు వీరిద్దరు కూడా స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు అయితే సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 12:15 పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత నుంచి కూడా స్వామివారికి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే అరసవెల్లికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణం ప్రధాన ద్వారం వద్ద ఉన్న ప్రధాన ద్వారం నుంచి దాదాపు 6 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 క్యూ లైన్ల ద్వారా కూడా భక్తులందరినీ ఆలయంలోకి అయితే పూర్తిగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరికొకరుగా కూడా ఆలయానికి వెళ్ళి స్వామివారి నిజరూప దర్శనాన్ని అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ అయితే పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి రథసప్తమి వేడుకలు ఏవైతే ఉన్నాయో, రథసప్తమి వేడుకలు దాదాపు 25 ఏళ్ళకు ఒకసారి ఆదివారం నాడు వచ్చేటటువంటి వేడుకలుగా తెలుస్తుంది. అయితే ప్రతి ఏడాది కూడా రథసప్తమి వేడుకలు వచ్చినప్పుడు కొన్ని ఈ సంవత్సరం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వాతావరణమే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆదివారం రోజున స్వామివారి వేడుకలు రావడం, ఈరోజు దాదాపు కూడా 2 లక్షల మంది ఆ భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే స్వామివారిని కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలు గొండు వీరంతా కూడా గొండు శంకర్ వీరంతా కూడా దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు భక్తులంతా కూడా బారులు తీరినటువంటి క్యూ లైన్లో కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు చూసుకుంటే ఉచిత లైన్తో పాటు మరోవైపు చూసుకుంటే ప్రత్యేకమైనటువంటి లైన్లు, అలాగే వివిఐపీలకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్ల పెద్దలతో కూడా వీరంతా ఉదయాన్నే వేకువజామున 12 గంటల ప్రాంతం నుంచి కూడా ఆలయానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారం వద్దకైతే వీరంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏర్పాటు చేసినటువంటి 6 క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో 6 క్యూ లైన్ల ద్వారా కూడా దాదాపు 2 లక్షల మంది ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుని తరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కోనార్కలో ఉన్నటువంటి ఏదైతే సూర్య దేవాలయంతో పాటు అలాగే ఇటు శ్రీకాకుళంలో అరసవెల్లిలో వేంచేసి ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయానికి కూడా ఏకకాలంలో ప్రత్యేక దర్శనాలు కూడా చేస్తున్నారు. స్వామివారి నిజరూప దర్శనం తర్వాత స్వామివారి క్షీరాభిషేకాలు అలాగే పాలాభిషేకాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విషయం చూసుకుంటే శ్రీకాకుళం నలుమూలలతో పాటు ఇటు విశాఖ అలాగే విజయనగరం ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఆయా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా దాదాపు 2500 పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు
ఇప్పుడే సీసీటీవీ మానిటరింగ్ ద్వారా ప్రత్యేకంగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేస్తూ కూడా ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఆ విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నప్పుడు ఈ ఏడాది స్వామివారికి సంబంధించినటువంటి ఆదివారం ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులంతా బారులు తీరి వేచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి కూడా ఇప్పటివరకు కూడా దాదాపు 50,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వీఐపీలతో కాకుండా వీవీఐపీలో కాకుండా అలాగే సాధారణ భక్తులు ముఖ్యంగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భక్తులంతా కూడా క్యూ లైన్ లో కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకూర్మం. ఎన్ని గంటలకు వచ్చారు? మేము 1 గంటకు వచ్చాం. 1 గంటలకు వచ్చారు. దర్శనాలు ఎలా అవుతున్నాయి? బాగానే అవుతుంది, పర్లేదమ్మా. చాలా బాగా అవుతుంది. ఏ లైన్ అమ్మ ఇది? మాది 100 రూపాయల టికెట్. 100 రూపాయల టికెట్. బాగానే అవుతుందా? చాలా బాగా అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అక్కడి నుంచే అందరికి అవుతుందమ్మా, బాగా అవుతున్నాయి. దర్శనాలు ఎలా అవుతున్నాయి? బాగా అవుతాను. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగోలేనండి. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శ్రీకూర్మం నుంచి. ఇది ఎలా అవుతుంటారా? ప్రతి ఏర్పాట్లు ఈ ఏడాది ఈ ఏడాది ఏం బాగోలేవు, తోపులాట్లు అయిపోయి పోలీసులు చూడలేదు కరెక్ట్ గా. శ్రీకూర్మం ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉంది. అంటే లేదంటే ఇటు 500 అని చెప్పి ఫ్రీ లైన్, ఇది 500 చెప్పి ఈ లైన్లో వస్తున్నారు మాకు. కొంచెం పెద్ద ఎత్తున భక్తులంతా కూడా బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకునేందుకైతే వేకువజామున 12 గంటల నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే శ్రీకూర్మం ఏదైతే అరసవిల్లికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దైవం కావడంతో సూర్యనారాయణ స్వామిని ఈరోజు దర్శించుకునేందుకు మరింత మంది ఎవరైతే ఆ భక్తులు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.